రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారో వరంగల్ సభలో రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇచ్చిన మాట కట్టుబడి మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి మాటకు కట్టుబడి వారిచ్చిన మాట పైన నిలబడి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంచుమించు 32,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేయడానికి ఒక శుభదినం ఇది రైతులకు నిజంగా కూడా ఒక పండగ దినం. ఇది దేశవ్యాప్తంగా దేశ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గ రోజు ఇది. దేశంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా 70,000 కోట్ల రుణాన్ని మాఫీ చేయడం జరిగింది. అదే మాదిరిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు వ్యవసాయం దండగా అనుకున్న సమయంలో వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు ఒకే ఒక విడతలో రుణమాఫీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ కరీంనగర్ సభలో చెప్పినట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కూడా తల్లి సోనియా గాంధీకి దక్కింది. ఇవాళ కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడేది, గాంధీ కుటుంబం అంటే ఇచ్చిన మాటకు నిలబడేది అని చెప్పి దీని ద్వారా తేట తెల్లమైంది. ఇవాళ ఏదైతే ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తుండ్రో ఇవాళ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశం. ఇవాళ కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 32,000 కోట్ల రుణాన్ని మాఫీ చేయడం జరుగుతుంది. అలా అందులో మొదటి విడతగా ఈ రోజు 1,00,000 వరకు ఏదైతే ఇంచుమించు 17 లక్షల మందికి సిరిసిల్ల ప్రాంతంలో సిరిసిల్ల నియోజకవర్గంలో 12,000 మంది ఖాతాదారులకు 67.5 కోట్ల రుణాన్ని మాఫీ చేయడం జరుగుతుంది ఇవాళ మొదటి విడతలో. అదే మాదిరిగా 1,50,000 రూపాయల రుణం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల ఆఖరులోగా రుణమాఫీ చేయడం జరుగుతుంది. 2 లక్షల వరకు ఉన్న వారందరికీ కూడా వచ్చే నెల అంటే ఆగస్టు 15వ తారీఖు లోపల రుణమాఫీ చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక రుణమాఫీ చేస్తా రుణమాఫీ చేస్తా అని చెప్పుకుంటూ ఇవాళ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కేసీఆర్ గారు ఇవాళ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోవాలి. ఇవాళ ఇంచుమించు 28,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంటే ఇప్పుడింత అప్పుడింత చేసుకుంటూ కేవలం 21,000 రుణాన్ని మాత్రమే మాఫీ చేసి 7,000 రుణమాఫీ 7,000 బకాయిలను అట్లనే పెడితే ఆ బకాయిల్ని కూడా ఇప్పుడు పెద్ద మనసుతోని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా తీర్చబోతుండని ఇలా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ నిన్న మొన్నటి దాకా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు, చిల్లర మల్లర మాటలు మాట్లాడినరు. ఇది సాధ్యమైద్దా, ఇది అవుతుందా, ఇవాళ తెల్ల రేషన్ కార్డు అంటారు ఇదంటారు చెప్పి దానికి ప్రాతిపదిక ఒకటే అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చాలా సుస్పష్టంగా చెప్పింది. అలా వ్యవసాయదారునికి భూమి ఉండాలి, ఆ భూమికి రైతు పాస్బుక్ ఉండాలి, ఆ రైతు పాస్బుక్ పైన బ్యాంకులో అప్పు ఉండాలి, అదే ప్రాతిపదిక తప్ప ఈ రుణమాఫీకి ఇంకోటి ప్రాతిపదిక కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండి. అలా ఇక కోడిగుడ్డుకు ఈకలు వీకిలాడతారు. ఇలా కేటీఆర్ గారు ఇంకో మాట మాట్లాడుతండి. ఇలా కేటీఆర్ గారు ఇలా రైతు భరోసా బంద్ పెట్టి ఇలా మీకు మీరు రుణమాఫీ చేస్తున్నట ఒక సన్నాసి దద్దమ్మ. రైతు భరోసా కానీ నీ పేరు మీద ఉన్న రైతు బంద్ కానీ ఎప్పుడు రైతులకు చక్కగా ఇచ్చిన ఒక మాట చెప్పని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ మేము అన్ని కూడా ప్రజలకు అనుకూలంగా ప్రజాపాలన కాబట్టి ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా రుణమాఫీ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతిపాదనలన్నీ కూడా ప్రజాపాలనలో భాగంగా ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాత మేము ఇలా రుణమాఫీ చేస్తున్నాం. అదే మాదిరిగా రైతు భరోసా కూడా ప్రాతిపదిక ఏముంది, 10 ఎకరాల లోపు ఉన్న వారికి ఇవ్వాలా, 5 ఎకరాల వారికి ఇవ్వాలా, 50 ఎకరాల వారికి ఇవ్వాలా, దానికి ఏం ప్రాతిపదికన ఉండాలని చెప్పి ఆల్రెడీ మేము అంతా కూడా ప్రజాపాలనలో ప్రజల యొక్క అభిప్రాయాలను రైతుల యొక్క అభిప్రాయాలను తెలుసుకుంటాం.